లోని పోలియో కేంద్రాల్లో పోలియో చుక్కలు తప్పక ఇప్పించండి. మీరు ప్రయాణంలో ఉన్నా సరే బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లో కూడా పోలియో చుక్కలు వేసే సదుపాయం. హెల్త్ డిపార్ట్మెంట్ ఎలా చేస్తున్నారు? హెల్త్ డిపార్ట్మెంట్ ఇదిగోండి ఇదిగోండి ఈ తాతయ్య బాగా ఇష్టమైన కాయలు, మంచి మంచి కాయలు తెస్తారు తాత. చాలా టేస్ట్గా ఉంటాయి. ఎక్కడ అడిగి చేస్తాను నేను ఇప్పుడు అడగపోతే మరి సీజనల్ 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 ఫ్రూట్ చూసారండి. సీజనల్ ఫ్రూట్ అదే ఆరోగ్యం వద్దా నీకు? ఆరోగ్యం వద్దా? ఇప్పుడు తినలే నేను. మందేసావా చెట్టుకి? వేయలేదు కదా. నేచురల్ నేచురల్ అయితే తినాలి. మందేస్తే ఏం బాగుంది. అందుకని మందేయమంటున్నారు. మందేయలేదు కాబట్టి చెట్టుకి టేస్ట్గా ఉంటాయి. 5 గుంటలు కాయలు వచ్చాయి. 5 గుంటలు వస్తే 10 గుంటలు పోసింది బియ్యం ఒడియాలకి. బియ్యడికా వెళ్ళలే, కాయలు తక్కువగా వెళ్ళలే. బాబు ఏట ఇక్కడ పట్టురా అని అంట. మంది ఇన్ని కట్టలకి ఎంత వేస్ట్ వచ్చిందని చూడండి. వేస్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఏదో బాగున్నామండి. తోటకూర ఫ్రెష్గా చూసారా? నవనవలాడిపోతుంది చక్కగా. తోటకూరని అయితే మనం బాగు చేసాం కదండి. దీని కాంబినేషన్ వచ్చి చుక్కకూర మనం బాగు చేసాం కదండి. దీన్ని శుభ్రం చేసాం కదా. ఇప్పుడు వీటిని చక్కగా చిన్న కట్ చేసుకొని వాష్ చేసి చేద్దాం. ఓకేనా? చక్కగా ఉన్నాయి కాడలు, హ్యాపీ అండి. మరి మీకు జూమ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ చిన్నిగా చక్కగా ఇదిగోండి ఇలా కోసుకుంటే, అదిగోండి అలా కోసుకొని మళ్ళీ ఇదిగోండి ఇలా చూసారా? ఇది మామూలుగా తినరండి మా పిల్లలు, గుర్తు చేస్తే తినరు. దీన్ని కాంబినేషన్ అది పుల్లగా ఉంటుంది కదండి, అది కలిపేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి, ఎంతమంది ట్రై చేశారు. ఇలాగా ఇంట్లోనైతే మంచి ఇవి ఉంటాయండి, విటమిన్స్. అవి ఆకుకూరలు తినాలంటారు. మటన్, చికెన్ వాటికంటే ఆకుకూరలే టేస్ట్ అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఆకుకూరలు తినేవాళ్ళు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటారు. తినాలండి ఆకుకూరలు. వారంలో కనీసం 3 సార్లు అని తినాలి, 4 సార్లు అయినా. అవి తినక చికెన్లు, మటన్లు తిని అందరూ హాస్పిటల్ పాలు అయిపోతున్నారు. బిర్యానీస్ అటువంటి అసలు తినకూడదండి బాబు. మరి ఈరోజైతే నేనే చేస్తున్నాను వంట. టేస్ట్ అయితే ఎలాగ ఉంటుందో చూడాలి. ఓకేనా? దీంట్లో మళ్ళీ పప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇలాగా వేసుకుంటే. ఇదిగోండి ఇప్పుడు వేసుకున్నాం కదండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుందామండి. శుభ్రంగా వాష్ చేసి కర్రీ వండుకుందాం. చిన్న తురిమేసాం కదండి, వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఓకేనా? శుభ్రంగా అలా 3 సార్లు కడుక్కుందాం. దాంట్లో వేస్ట్ అయ్యి మందులు అవి కొడతారు కదండి, ఆ ఇంట్లో శుభ్రం కడుక్కుంటే 3 సార్లు
అండి వాటిలోకి ఒక ఉల్లిపాయ వేసుకుందాం. ఒక ఉల్లిపాయ ఇగోండి, ఒక 6 మిర్చి అండి, పచ్చిమిర్చి. ఓకేనా? ఉల్లిపాయను శుభ్రం చేసుకొని ఇదిగోండి ఇలా నిలువుగా వేద్దామండి, చిన్న పోయకుండా. ఇలా ఈ కూరలోకి ఇలా నిలువుగానే బాగుంటుందండి. వీటిలో చీరేద్దాం, ఇలా నిలువుగా చీరేసి. ఒక 6 అయితే వేసుకుంటున్నాను నేను. మీరు కారం ఎంత తింటే అంత వేసుకోండి, దాన్ని బట్టి కోసేసుకున్నాం. ఆ వాటికి సరిపోయినంత ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అంటారండి. ఇదిగోనండి మనమైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ లేకుండా ఏది అవ్వదు కదండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఎందుకంటే చక్కగా మగ్గుతాయి. సాల్ట్ వేసుకుంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తానండి. అలాగే మగ్గనిద్దామండి దీన్ని. ఇప్పుడు లిడ్ వేసేద్దాం. పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గనిద్దాం. ఒకసారి తిప్పుకున్నాం, ఇప్పుడే కదండి పెట్టాం. ఉల్లిపాయలు అయితే వేగేసినాయండి. ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్నది ఉంది కదండి, ఇలా వేసేసుకోవడం అండి. సిద్ధం చేసేసుకొని ఆ వేగిన ఉల్లిపాయల్లో వేసుకోవడం అండి. అలాగా సరే తిప్పుకుందామండి దీన్ని. అలా మూత పెట్టేద్దాం, చక్కగా మగ్గేద్దండి. వాటర్ వచ్చింది. తోటకూర, చుక్కకూర. ఇప్పుడు దీంట్లో ఇందాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకో కొంచెం సరిపడా వేసేసుకుందాం ఒకసారి. ఇంకొక 1/2 వేసాం, ఇప్పుడు కొంచెం ఓకే సరిపోద్దండి. కాసేపు మగ్గాక కొంచెం పసుపు అన్నీ వేసేసుకుందాం. ఓకేనండి? మాకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కదండి మాకు. ఏం కాదండి, ఇది కచ్చాపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ అండి. మేము ప్రతి కర్రీలో వేస్తాం అల్లం వెల్లుల్లి. ఇలా కచ్చాపచ్చ దంచుకుంటామండి. అది అలా తింటూ ఉంటే ఎంత బాధ తగులుతుందంటే నోటికి, చాలా బాధ తగులుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. అవి కర్రీస్లో వేస్తుంటాం. ఇది ఒక స్పూన్ వేసుకుందాం. ఎక్కువ వద్దులండి, ఎక్కువ వస్తే బాగోదు. ఒక స్పూన్ వేసుకుందాం. అలాగే పసుపు అండి, కొద్దిగా పసుపు. బా అల్లం వెల్లుల్లి వేసాం కదండి, భలే వస్తుందండి. మనకి యాక్చువల్గా ఇది ఎలా వస్తుందంటే పచ్చి వాసనలా, పసరు వాసనలాగా ఉంటుంది. కానీ ఇది వేసేసరికి మంచి అరోమా, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు. ఈరోజు మా పెద్ద పాపకి క్రిస్మస్ అండి వాళ్ళ స్కూల్లో. మా చిన్న పాపను కూడా తీసుకెళ్ళింది మా పెద్ద పాప. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి సెలవులు ఇచ్చేస్తారు. క్రిస్మస్ హాలిడేస్ అంటండి. అది క్యాథలిక్ స్కూల్ కదండి, వాళ్ళకి 10 days ఇస్తారు. 30 జనవరి 1 వరకు అనుకుంటా సెలవు. ఇది సిమ్లో వదిలేద్దామండి, చక్కగా అలా మగ్గేస్తుంది. సిమ్లో వేసుకున్నాను. ఇదిగోండి సిమ్లో పెట్టేసాం. ఓకేనా? ఈ సిమ్లో హ్యాపీగా
అలా అయిపోద్ది, ఎగిరేద్ది. ఓకేనా, మూత వేసేద్దాం.